పంచాయతీ అసిస్టెంట్ల బదిలీ విషయమై డిపిఓ డిఎల్పిఓ అసిస్టెంట్ను పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. దానిని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే టీఆర్ఎస్కు తొత్తులుగా ఉంటూ దీనిని వారి ఇష్టానుసారంగా స్పెషల్ ఆఫీసర్లను ఉంచుకొని గ్రామ పంచాయతీలలో అనుకోండి, వేరే విధంగా అనుకోండి డబ్బులు వసూలు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఓకే, ఈరోజు జగిత్యాల జిల్లాలో డిపిఓ గారు కానీ టీఎల్పిఓ కానీ కార్యదర్శుల మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఒక ఇద్దరు కార్యదర్శులు వెంబడ పెట్టుకొని చాలామంది కార్యదర్శుల దగ్గర పైసలు వసూలు చేసుకుంటూ గ్రామ పంచాయతీలో నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. ఆయనకు నచ్చిన వాళ్ళు ఉంటేనే, లేకపోతే 2-3 సార్లు లిస్టులు మార్చుకుంటూ పైసలు ఇచ్చిన వాళ్ళ మంచి గ్రామ పంచాయతీలకు ఇస్తూ నిధులను సహాయ చేయడానికే ఉన్నాడు. ఈయన పైన చర్యలు తీసుకోవాలని, ఇంకోటి గ్రామాలలో లేఅవుట్లు పెట్టుకుంటూ పైసలు ఇస్తేనే పర్మిషన్ ఇస్తుండు, పైసలు లేకపోతే పర్మిషన్ లేవు, ఏం లేవు, పైసల కోసమే ఈయన పనిచేస్తుండు. కార్యదర్శులు ఒక ఇద్దరు ఏజెంట్గా మారి ఈయన మొత్తానికి బీఆర్ఎస్ కార్యకర్త లాగానే పనిచేస్తుండు. కావున ఈయన తక్షణమే ఇక్కడ నుంచి తీసివేయాలని, లేకపోతే మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు కానీ, పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన సీతక్క గారు కానీ కమిషనర్కి మేము కంప్లైంట్ చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం. కావున ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు గుర్తించి ఆయనను తొలగించాలని మేము ఈ పక్షాన కోరుతున్నాం. కాంగ్రెస్ పక్షాన తెలంగాణ రాష్ట్రం లోపల వచ్చింది ప్రజాప్రభుత్వం, బానిస ప్రభుత్వం కాదు. ఇది గుర్తుంచుకొని ప్రభుత్వ అధికారులు జగిత్యాల జిల్లాలో ముఖ్యంగా డిపిఓ గారు, డిఎల్పిఓ గారు వారి వ్యవహార శైలి ఎట్లుందంటే, ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్యదర్శులు అందరి మీద అజమాయిషీ చెలాయించుకోవడం కోసం ఒక ఇద్దరు కార్యదర్శులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళని గుప్పెట్లో ఉంచుకొని వారికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ లోపలనే స్పెషల్ ఆఫీసర్లు నియమించుకొని ఆ స్పెషల్ ఆఫీసర్ల ముసుగు లోపల ఆ కార్యదర్శులు భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు స్వాహా చేయాలనే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. మేము వచ్చింది ప్రజల కోసం, ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసినాం కాబట్టి తక్షణమే అటువంటి గుణం మానుకోవాలా, లేకపోతే వీటిని మినిస్టర్ సీతక్క గారికి మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతున్నాం. ఆ వ్యవహార శైలి మార్చుకోకపోతే, రేపొద్దున వారిపైన చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము ఉధృతం చేస్తాం. మేము చేసేది ప్రజల కోసమే ప్రజాప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇప్పటికైనా కొన్ని గ్రామాల లోపల అధికారులు ఏం చేస్తున్నారు, లేఅవుట్లకు కావాలనుకుంటే డబ్బులు ఇస్తేనే పర్మిషన్లు ఇస్తున్నారు, లేకపోతే లేదు. మీరు ఏదైనా చేయండి, ప్రభుత్వ అధికారులు ఉన్నది ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేయాలి తప్ప పైసల కోసం కాదనే విషయాన్ని గుర్తు చేసుకోవాలా. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ఇది ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. బాధ్యత ప్రజలకు, బాధ్యతగా ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని చెప్పేసి అధికారులను మేము విన్నవించుకుంటాం. మార్చుకోకపోతే మాత్రం వాళ్ళ పేరు చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి విన్నవించుకుంటాం. మంత్రి గారి దృష్టికి కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ వ్యవహార శైలి మార్చుకొని ప్రజలకు న్యాయం జరిగే రకంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పేద ప్రజలకు అందేదానికి ప్రయత్నం చేయాలి తప్ప పైసల కోసం పనిచేసేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు దర్జాగా మేమేమంటున్నామంటే, మిమ్మల్ని భయభ్రాంతం చేస్తలేం. మీకు పైసలే కావాలనుకుంటే మీరు పైసలు వచ్చే చోటికి చేంజ్ కావచ్చు, మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మాకు ప్రజలకు మాత్రం మేలు జరిగే పని చేయాలా. ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రజలకు మేలు చేయడం కోసమే ఈ ప్రభుత్వం ఏర్పడింది తప్ప నీకు సంఘాలనే విషయాన్ని గుర్తుంచుకొని మార్చుకుంటారా, మారిపోతారా, మేము మాత్రం కలెక్టర్ దృష్టి తీసుకెళ్తాం అని చెప్పి కోరుకుంటున్నాం.